సారీ, చపోరా ఫోర్ట్ ఇటు. నార్త్ గోవాలో ఒకటే పెట్రోల్ బంక్ ఉంది. ఆడ మొత్తం అగుడు వచ్చినట్లు లైన్లు కట్టిరు. ఎంత పెద్ద లైన్లు కట్టిరు అంటే ఒక దగ్గర ఒకటే పెట్రోల్ బంక్లో 100 స్కూటీలు ఒకటేసారి నిలబడితే ఎట్లుంటుందో ఊహించుకోండి ఒకటిసారి. అంతమంది నిలబడరు. అండ్ ప్లేస్ ఏంటంటే సౌత్ గోవాలో 110 రూపీసే బ్లాక్లో పెట్రోల్, ఇక్కడ మాత్రం 120 రూపీస్ సౌత్ గోవాలో. అయ్యమ్మ, కానీ డిమాండ్స్ మాత్రం ఎక్కువనే ఉన్నాయి. ఒక్కొక్కటి దూరం దూరం ఉన్నాయి. నార్త్ గోవాలో అసలు పెట్రోల్ బంక్ లేవు. కొంచెం వచ్చినప్పుడు మాత్రం మీరు బండి తీసుకున్నప్పుడే ఒక ట్యాంక్ ఫుల్ చేయించుకొని తిరిగితే కొంచెం సేఫ్. ఆయన స్కూటీలు అసలు నమ్మొద్దు. మేము నిన్న అంతా మొత్తం నమ్మినాం, మస్తు స్కూటీలు నమ్మినాం. ఖాళీ మా స్కూటీ ఇస్తుంది, అది ఇస్తుంది, ఇది ఇస్తుంది అని. ఆ మైలేజ్ ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంది. దాని తర్వాత కనుక మాకు హ్యాండ్ ఇచ్చింది. ఎంత ఒక 3 కిలోమీటర్స్ తర్వాత ఆగిపోయింది. మళ్ళీ మావాడు పోయి లిఫ్ట్ అడిగి బండి తీసుకొచ్చి పెట్రోల్ కొట్టించుకొని వచ్చి తీసుకొచ్చేసరికి మాకు వాడుతుంట బొక్క. అట్లా ఇవన్నీ మీరు స్టంట్లు చేయకరు, పెట్రోల్ కొట్టించుకోరు. నమ్మకండి బండి ఫ్యూల్ చూపిస్తుంది, అది చూపిస్తుంది అని. అది నమ్మకండి, అసలు నమ్మకండి. రైట్. అంటే నువ్వు ఎట్లా బడ్జెట్ ఏం చెప్పండి, బడ్జెట్ చెప్పకుండా అంతే. అదే అంటే బడ్జెట్ చెప్పు, ఈ రేంజ్లో అయిపోతుంది. బట్ ఏంటంటే ఎవ్రీ వీకెండ్స్, లాంగ్ వీకెండ్స్ లేదా సీజన్ టైంలో లేదా ఆ ప్రైస్ నడుస్తుంది. ప్యాకేజ్ డిపెండ్ ఆఫ్ డేట్స్, డిపెండ్ ఆఫ్ క్రౌడ్ బట్టి ఉంటుంది. నార్మల్ టైంలో తీసుకుంటే మనకేంటంటే ఆ ప్యాకేజెస్ వీకెండ్స్లో వేరే ఉంటుంది, మళ్ళీ వీక్ డేస్లో వేరే ఉంటుంది. కానీ మనం ప్యాకేజ్ ఇచ్చే వీకెండ్ ఏమి ఉండదు. కానీ లాంగ్ వీకెండ్ లేదా సీజన్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఆ ప్యాకేజ్ సీజన్ నవంబర్ టు ఫిబ్రవరి, అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ నవంబర్ అనుకున్నా కూడా ఫిబ్రవరి నుంచి మార్చ్లో ఉంటుంది. మళ్ళీ తర్వాత సమ్మర్ హాలిడేస్, స్కూల్ స్టూడెంట్స్ ఉంటుంది, ఫ్యామిలీ ట్రిప్స్ ఎక్కువ. ఆ తర్వాత ఐపీఎల్ బిడ్డింగ్ బ్యాచ్లు వర్షాకాలం 3 months గ్యాప్ వస్తుంది. ఆ టైంలో ఏంటంటే వాటర్ గేమ్స్ ఇవన్నీ ఉండవు. మన అలాగే డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. కానీ సైట్ సింగ్ లొకేషన్స్, పబ్ అన్నీ కవర్ చేసుకోవచ్చు. వాటర్ గేమ్స్ మాత్రం సో గోవాలో ఈ అన్న మనీ బ్రో ఖచ్చితంగా గోవాలోకి మీరు ఎంతమంది వచ్చినా క్లియర్గా గోవా ఎట్లా ఎక్స్ప్లోర్ చేయాలి, మీరు నార్త్ గోవా ఎట్లా ఎక్స్ప్లోర్ చేస్తారు, ఎట్లా స్పెండ్ చేస్తారు, ఎంతమంది వస్తారు, ఎంత బడ్జెట్ అవుతుంది, ఏమేమి ప్లేసెస్ ఉంటాయి అవంతా ప్లాన్ చేస్తాడనమాట. ప్లాన్ చేసి ఆయన దగ్గర ఉండి చూసుకొని పంపించి ట్రావెలింగ్ కానీ, నీకు బైక్ రెంటల్ కానీ, నీకు క్రూజ్ షిప్ డిన్నర్ కానీ, వాటర్ యాక్టివిటీస్ కానీ, ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ ప్యాకేజ్ ఉంటుంది. ఒక ప్యాకేజ్ ఎంతమంది వస్తుర్రు దాన్ని బట్టి ఆ ప్యాకేజ్ ఫిక్స్ అవుతుంది అనమాట. రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి, మంచిగా ఉంటాయి. మనం తీసుకున్న దాన్ని బట్టి రూమ్స్ కూటంగా ఉన్నాయంట. రూమ్స్ కూటంగా మనం ప్రైస్ని బట్టి రూమ్స్ ఉన్నాయి. సో అదే అనమాట. అన్న నెంబరు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, లొకేషను అండ్ ఏమంటావు స్క్రీన్ మీద నెంబర్ కూడా ఇస్తున్నా. కాల్ చేయండి గోవా రావాలనుకుంటే. గోవాలో ఏంటంటే నార్త్ గోవాలో మాట్లాడితే స్కామ్ చేయడానికి రెడీ ఉంటారు. రెడీ అంటే నిజంగా చెప్తున్నా, నేను వచ్చిన 2 daysలోనే ఫేస్ చేసిన అది స్కాములు. చాలామంది తప్పించుకున్నా అనుకో నేను. కానీ స్కామ్ మాట్లాడితే స్కామ్ చేయడానికి రెడీ ఉంటారు నార్త్ గోవాలో మాత్రం. సో అన్నకు మెసేజ్ చేయండి, కాల్ చేయండి. మొత్తము క్లియర్గా మీరు ఎంతమంది వస్తారు, ఎన్ని డేస్ అట్లా ప్లాన్ చేసుకుంటే అన్న ప్లాన్ చేసి ఇంత బడ్జెట్ అవుతుంది ఇట్లా అని చెప్తాడు. ఒకవేళ మన పేరు చెప్తే కొంచెం తగ్గిస్తాడు. మంచిగానే నేను మాట్లాడతా, తగ్గిస్తాడు ఖచ్చితంగా. అదే అనమాట. ప్రస్తుతానికైతే చపోరా ఫోర్ట్ అంట, అదే అంజునా బీచ్ దగ్గరలో అది చపోరా ఫోర్ట్ అండ్ చపోరా ఫోర్ట్ పక్కనే హిల్ టాప్ ఉంటుంది. హిల్ టాప్ వ్యూ ఉంటుంది. అవి 2 చూసుకుందాం ఈరోజు. ప్రస్తుతానికైతే చలో లెట్స్ గో టు చపోరా ఫోర్ట్. ఇక్కడ నుంచి 15 kilometers ఉంది. గో. సారీ, చపోరా ఫోర్ట్ ఇటు.